ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ దివ్యశ్రీ నందమూరి తారక రామారావు వేదికపై తెలుగు జాతి, తెలుగు స్ఫూర్తి, మన తెలుగు జాతి స్వాభిమాన సంతకం మన నందమూరి తారక రామారావు. వారి వేదిక పైన తెలుగు జాతి ఒక అనురాగ సంగమంగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఎంతో మంది తెలుగు వారి యొక్క సంగమం, ఎన్నో 42 దేశాల నుంచి వచ్చినటువంటి తెలుగువారి సంగమం. ఇది తెలుగువారి సంగమం, తెలుగువారి యొక్క స్వాభిమానం. శ్రీ నందమూరి తారక రామారావు గారి సంతకమే ఇవాళ 3వ ప్రపంచ తెలుగు మహాసభలను మీ అందరికీ మనవి చేస్తున్నా. వేదిక మీదకి విచ్చేసినటువంటి అమరావతి రూపశిల్పి, సమదర్శన మూర్తి, స్థితప్రజ్ఞ స్థితపరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారిని సభక్తికంగా ఆహ్వానిస్తున్నా. అలాగే మన తెలుగు జాతి ముద్దు బిడ్డ మహారాజా పూసపాటి వారి వంశస్థులు, గజపతుల వంశస్థులు, గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారికి, మా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కేంద్ర మంత్రి వర్యులు, శాసన సభాధిపతి శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి, వేదికను అలంకరించినటువంటి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మా మేయర్ గారు రవీంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, మన తెలుగు తల్లి, మన భాషామ తల్లి, మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తెలుగు తెలుగు తెలుగు, తెలుగు వారందరూ ఒక్కటే. ఏ సమావేశం జరిగినా, ఏం జరిగినా అది తెలుగు వారి యొక్క ఆత్మ నివేదనగా ఉండాలి అని జస్టిస్ బులుసు వెంకటేశ్వర గారికి స్వాగతం. వారికి స్వాగతం పలుకుతూ, వారు కోరుకునేటట్టుగా తెలుగు జాతి ఎప్పుడూ కూడా మమేకమై ఉండాలి, ఒకే భావనతో ఉండాలి, తెలుగు భాషే మన ఆత్మగా జీవించాలన్న వారి ఆశ. ఆ ఆశని, ఆ స్ఫూర్తిని ఇచ్చినటువంటి మన తెలుగు తల్లికి, మన నందమూరి తారక రామారావు గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి వారి స్ఫూర్తిని తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారిని, ఇతర పెద్దల్ని సభక్తికంగా ఆహ్వానిస్తున్నాను పుష్పాంజలి ఘటించడానికి. మీరందరూ ఆంధ్ర సారస్వత పరిషత్ 2017లో మళ్ళీ జీర్ణోద్ధరణ కాబడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటూ
తెలుగు సారస్వతాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాగుతున్నటువంటి సంస్థ. ప్రతి తెలుగు వారికి ఒక వేదిక కావాలి. మనమందరం మన భాషని, యాసని, గోసని చెప్పుకోవడానికి ఒక కలయిక కావాలనే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి 2 ఏళ్లకి ఒక్కసారి మనం ప్రపంచ తెలుగు మహాసభలు స్వయంగా నిర్వహిస్తున్నాం. 2022లో భీమవరంలో, 2024లో రాజమహేంద్రవరంలో, 2024లోనే మా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నా, 2024 నాడు వేదిక మీద జనవరి 6వ తారీఖు నాడు క్రాంతదర్శిగా భవిష్యత్తు ఎరిగే నేను అమరావతిలోనే తెలుగు మహాసభలు చేస్తానని చెప్పాను. ఆ విధంగానే అమరావతికి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అపురూప సృష్టి విశ్వనగరం. ఆ రోజున నేను ఈ ప్రకటన చేసినప్పుడు విజయ డైరీ చలసాని ఆంజనేయులు గారు, అలాగే మా మెగా కృష్ణారెడ్డి గారు, అలాగే మా పౌర్మెక్స్ కిషోర్ ఫోన్ చేసి, నగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసి, చెయ్యి తమ్ముడు మరి అమరావతిలో చేయకపోతే ఎలాగా అన్నారు. ఆ స్ఫూర్తి ఎందువల్ల అంటే నాకు తెలుసు భవిష్యత్తు ఏం జరగబోతోందో. ఈ అమరావతి ఒక విశ్వ నగరంగా, ప్రపంచానికే ఇది ఒక రాజధానిగా మారబోతుందని నా విశ్వాసం. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఆయన దార్శనికత. అలా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో రేపు 2027లో మారిషస్లో కూడా 4వ ప్రపంచ తెలుగు మహాసభలు చేయబోతున్నామని గవర్నర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నా. అయ్యా, నాకు కొద్దిగానే సమయం ఉంది, ఏమీ లేదు. మీరు సార్ మీ ఒకే ఒక మాట, నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు, మీరు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు ప్లీజ్. వారు ఎంత గొప్పవారంటే, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు స్వర్గస్థులైతే నేను వెళ్ళాను. ఆయన యొక్క అంతిమ యాత్రలో 9 మందే ఉన్నాం. ఏమిటి మహానుభావుడికి ఈ ప్రజలు ఏం నీరాజనం ఇచ్చారు? తమిళనాడు ప్రభుత్వం ఏమి నీరాజనం ఇచ్చింది ఆయనకి అని బాధపడి విజయవాడలో ఓ కార్యక్రమం చేసిన తర్వాత నేను వారికి ఫోన్ చేశాను, అయ్యా మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని. వారు నన్ను సభక్తికంగా లోపలికి ఆహ్వానించి ఒక కళాకారుడిగా గౌరవించిన చిన్న దర్భపుల్ల లాంటి వాడిని, నేను చిన్న పుల్ల ముక్కని. నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఏం కావాలి గజల్ శ్రీనివాస్ గారు అన్నారు. అయ్యా, బాలమురళీకృష్ణ గారు నన్ను అడిగారు చనిపోయే ముందు, ఏమయ్యా నేను పుట్టిన శంకరగుప్తంలో నా కోసం ఏదన్నా చెయ్యి త్యాగరాజులాగా అంటే, నేను మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాను సార్ అన్న. అలా కూర్చోబెట్టి నన్ను ఏం కావాలి మీకు అని 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అలా కూర్చోబెట్టి, చెప్పండి ఏం కావాలో, ఆయన కోసం ఏమైనా చేద్దాం, నేను భాషకి తెలుగు సంస్కృతికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన వెంటనే, సార్ ఆయన పుట్టిన ప్లేస్లో నేను విగ్రహం ఇస్తున్నాను నాట్స్ ద్వారా, దయవుంచి అక్కడ ఏదన్నా చేయండి అంటే, ఏం చెప్పండి మీకు ఏం కావాలో అన్నారు. అక్కడ ఏదన్నా ఒక విశ్వవిద్యాలయం పెడదామంటే, రాసుకోండి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత విశ్వవిద్యాలయానికి రూపకల్పన చేయండి అని చెప్పి జీవో ఇచ్చి నన్ను, పరకాల ప్రభాకర్ గారిని, మంగళపల్లి అభిరామ్ గారిని అప్పుడే నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ఆయన. అయ్యా, గుంటూరు కళాశాలకి ఆయన పేరు పెట్టండి అయ్యా అంటే, జీవో రేపటికల్లా రిలీజ్ అవ్వాలి, చేసేయండి ఆ పని అన్నారు ఆయన.